లేఖనములో నుంచి కీర్తన గ్రంథం 1 ఒక మాటను చదువుదాము. కీర్తన గ్రంథం 125వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, చదువునాను. 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చాలు ప్రియ దేవుని బిడలారా, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. చూడండి, కీర్తన 125వ కీర్తనలో 2వ వచనంలో ఈ రీతిగా రాస్తా ఉన్నాడు దేవాతి దేవుడు. ఏమని రాయబడింది అక్కడంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని, ప్రియ దేవుని బిడలారా, నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును, నిత్యము తన ప్రజలతో ఉండును అనే మాట అక్కడ మనకు కనపడతా ఉంది. దేవుడు ఏ రీతిగా ఉంటాడంట తన ప్రజల చుట్టూ అంటే, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా అయితే ఉన్నాయో దేవుడు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడంట. దేవుడు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలతో ఉంటాడంట. ప్రియ దేవుని బిడలారా, గమనించండి, యెరూషలేము పట్టణం దాదాపుగా 7 పర్వతాల మీద కట్టబడిన పట్టణం ఇది. ఎన్ని పర్వతాల మీద? 7 పర్వతాల మీద కట్టబడిన పట్టణం. అలాగే యెరూషలేము చుట్టూ కూడా దేవుడు పర్వతాలను పెట్టాడు. దేవుని బిడలారా, మన ఇంటికి ప్రహరీ గోడ ఎలా ఉంటుందో, ఒక పట్టణానికి ప్రాకారం ఎలా ఉంటుందో, యెరూషలేము చుట్టూ ఏం చేశాడు అంటే దేవుడు పర్వతాలను పెట్టాడు. ఎందుకు పర్వతాలు అంటే ఆ పట్టణానికి కాపుదల. హల్లెలూయా. ఎందుకంటే సమతల భూమి మీద యుద్ధాలు త్వరగా జరుగుతాయి, శత్రులు త్వరగా రాగలుగుతారు. కానీ పర్వతాలు ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడలారా, శత్రువులు త్వరపడి రాలేరు, యుద్ధము చేయలేరు. ఒకవేళ వచ్చిన అపజయమే కలిగిద్ది తప్ప శత్రువులకు జయం కలగదన్నమాట. పట్టణానికి ప్రాకారం ఎంతో, యెరూషలేము పట్టణమునకు దేవుని బిడలారా పర్వతాలు కూడా అంతేనండి. ప్రాకారమైనా పడిపోయిద్దేమో కానీ పర్వతం మాత్రం పడదు కదా. మనం చిన్నప్పటి నుంచి చూస్తలేదా మన చుట్టూ కొండల్ని? ఏమన్నా జరిగినట్లుగా, ఏమైనా కదిలినట్టుగా, ఏమైనా తరిగినట్టుగా ఎప్పుడైనా చూసావా? లేదు. అంటే పర్వతం స్థిరముగా ఉంటది. ఇక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు కూడా యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా అయితే ఉన్నాయో ఆయన కూడా నిత్యము తన ప్రజలతో ఉంటాడు అని లేఖనములో రాయబడింది. పర్వతాలు ఉన్నట్లుగా ఉంటాడు. పర్వతం ఎలా స్థిరముగా ఉంటుందో ఆయన కూడా స్థిరముగా వారితో ఉంటాడు. పర్వతాలు ఎలా కాపుదలగా ఉన్నాయో ఆయన కూడా తన ప్రజలతో కాపుదలగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎన్నడూ పర్వతము కదిలించబడదు. అలాగే దేవుడు కూడా ఎన్నడూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా కదిలించబడకుండా నిత్యము పర్వతాలు ఉన్నట్లుగా, పర్వతాలు స్థిరముగా ఉన్నట్లుగా, పర్వతాలు దేవుని బిడ్డలారా ఆ పట్టణాన్ని భద్రపరుస్తున్నట్లుగా దేవుడు తన ప్రజల్ని నిత్యము భద్రపరుస్తాను అని మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పే మాట ఏంటి అంటే, ఆయన నిత్యము ఉంటానంటున్నాడు, స్థిరముగా ఉంటానంటున్నాడు, వారు చుట్టూ ఉంటానంటున్నాడు, వారికి ఒక చక్కని భద్రతను కలిగిస్తానంటున్నాడు. ఎప్పటి వరకు అంటే పర్వతములు ఎలా అయితే ఉంటాయో నేను కూడా అలాగే ఉంటానంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, భూమి ఉన్నంత వరకు పర్వతాలు అలాగే ఉంటాయి. అంటే దేవుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా భూమి ఆకాశములు గతించిపోయినా సరే ఆయన వారితో అలాగే ఉంటాడు. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు ఏమంటా ఉన్నాడు? పర్వతాలు ఎలా అయితే ఉన్నాయో, ఎలా అయితే కాపుదలగా ఉన్నాయో, ఎలా అయితే స్థిరంగా ఉన్నాయో, ఎలా అయితే వారు చుట్టూ ఉన్నాయో, నేను కూడా అలా ఉంటాను. నేను కూడా అలా ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే గమనించండి, పర్వతములు ఉన్నట్లుగా నేను కూడా ఉంటాను. అంటే నిత్యము ఆయన కాపాడుతానంటా ఉన్నాడు, నిత్యము భద్రపరుస్తానంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, స్థిరముగా ఉండి నిత్యము నేను నిన్ను భద్రపరుస్తానంటున్నాడు. ఎప్పటి వరకు అంటే పర్వతాలు ఎలా గతించిపోవో అలాగే నేను కూడా అనే మాట చెబుతా ఉన్నాడు. ఈ పగలో ఒక ఆలోచన మనం తీసుకుందాం. ఆయన నిత్యము భద్రపరిచే దేవుడుగా ఉంటానని, నిత్యము కాపుదలగా ఉంటానని, స్థిరముగా ఉంటాను అని ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నాడు కదా. అంతటి కాపుదల, అంతటి భద్రత ఎవరికయ్యా ఆయన ఇచ్చేది అని కనుక ఆలోచన చేస్తే ఎవరికని చెబుతున్నాడు అంటే ఆ మాటలోనే ఆలోచన కనపడుతుంది. చూడండి ఏమన్నాడో రెండో మాటలో, యెహోవా ఇది మొదలుకొని నిత్యము ఎవరు చుట్టూ ఉంటాడంట? ఎవరు చుట్టూ అంటే తన ప్రజలు. పర్వతాలు ఉన్నట్లు కాపుదలగా ఉంటాడు ఆయన. పర్వతాలు భద్రపరిచినట్లు చక్కగా భద్రపరుస్తాడు ఆయన. ఎప్పటి వరకు అంటే నిత్యము. ప్రియ దేవుని బిడలారా, పర్వతాలతో పోల్చాడు. ఎందుకంటే అది స్థిరమైనది. అంటే దేవుని కాపుదల స్థిరముగా ఉంటది, దేవుని కాపుదల నిత్యము ఉంటది. ఎవరికి ఆయన కాపుదల, ఎవరికి ఆయన స్థిరమైన భద్రత, ఎవరికి ఇస్తానంటున్నాడు ఇంతటి కాపుదల, ఎవరు చుట్టూ ఉంటానంటున్నాడు దేవుడు అంటే అక్కడ ఏమన్నాడు అంటే తన ప్రజలు. హల్లెలూయా. ఎవరంట? తన ప్రజలు. ఎవరికి ఆయన కాపుదల అంటే తన ప్రజలకి. ఎవరు చుట్టూ ఉంటాడంటే తన ప్రజల చుట్టూ. దేవుని బిడ్డలారా, ఎవరికి ఆయన భద్రత అంటే తన ప్రజలకి. తన ప్రజలు అని స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. మనుషులందరికీ అనే మాట మాట్లాడలేదు అక్కడ దేవుడు. ఏమన్నాడు తెలుసా? తన ప్రజలకి. తన ప్రజలకి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా అయితే ఉన్నాయో తన ప్రజలైన వారికి, తన ప్రజలైన వారికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డ, ఇదిగో నీతో దేవుడు ఉండాలంటే నా వెనక తీసుకొని వెళ్ళి, పర్వతాలు ఉన్నట్లుగా నీ చుట్టూ ఆయన నిన్ను ఆవరించి ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనతో నిత్యము ఆయన ఉండాలంటే, నిత్యముగా ఆయన కాపుదల మనకు ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న మాట ఏంటంటే ఇదిగో మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ప్రజలుగా మారాలి. హల్లెలూయా. ఎవరు ఆయన ప్రజలు వారికే దేవుని కాపుదల. పర్వతాలు ఉన్నట్లు ఆయన కూడా నీ చుట్టూ ఉండాలంటే ఏమవ్వాలంటున్నాడు అంటే ఆయన ప్రజలుగా ఉండాలి, తన ప్రజలుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలుగా మారాలి, తన ప్రజలుగా మారాలి. వాక్యంలో నుంచి ఒక 3 మాటలు మనం నేర్చుకుందాం. ఒక వ్యక్తికి దేవుడు కాపుదలగా ఉండాలంటే, స్థిరమైన భద్రతనివ్వాలంటే, స్థిరమైన కాపుదలనివ్వాలంటే, వారి చుట్టూ దేవుడు ఒక భద్రతగా ఉండాలి అంటే దేవుని బిడ్డలారా వారు ఎవరై ఉండాలి? ఆయన ప్రజలై ఉండాలి. ఎవరు ఆయన ప్రజలు? ఎవరాయన ప్రజలు? దేవుడు నీకు కూడా ఒక స్థిరమైన కాపుదలనివ్వాలంటే, నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ ఒక చక్కని భద్రతను కలిగించాలి అంటే, నిత్యము నీతో దేవుడు ఉండాలి అంటే, దేవుని బిడ్డ ఆయన పిల్లలుగా మనం మార్చబడాలి, ఆయన ప్రజలుగా మార్చబడాలి. లేఖనములు అక్కడక్కడ ఆయన వాడినటువంటి మాటలు ఉన్నాయి. నా ప్రజలు అని, వాక్యంలో తన ప్రజలు అని అక్కడక్కడ రాయబడ్డాయి. ఎవరు ఆయన ప్రజలు వాక్యంలో నుంచి మనం చూద్దాం. మనం కూడా ఆయన ప్రజలుగా మార్చబడాలంటే మనం కూడా ఎలా ఉండాలో, ఏం చేయాలో లేఖనములో నుంచి ఆ దేవుని బిడ్డలారా 1, 2, 3 మాటలు లేఖనములో నుంచి మనం చూద్దాం. చూడండి, ఓ చక్కని మాటను ఆయన పలుకుతా ఉన్నాడు. ఆ మాటను చదవండి.
అదే కీర్తన గ్రంథం 135వ కీర్తన 12వ వచనం చదువుదాం, చూడండి. చదువునానా. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇజ్రాయేలీయులైన ఎవట్నాడు? ఇజ్రాయేలీయులైన తన ప్రజలకు. ఎవరంట ఆయన ప్రజలు? ఎవరు అంటే ఇజ్రాయేలీయులైన తన ప్రజలు. దేవుని బిడ్డలారా చూడండి, ఎవరు ఆయనకి ప్రజలు అంటే అక్కడ అన్నాడు ఇజ్రాయేలీయులైన తన ప్రజలు. అంటే ఇజ్రాయేలీలు తన ప్రజలు అని వాక్యంలో రాయబడింది. దేవుడు ఏమంటున్నాడు అంటే ఇజ్రాయేలీలు ఎవరై అంటే నా ప్రజలు అంటా ఉన్నాడు దేవుడు. అందుకని నిర్గమకాండంలో కూడా అట్లాంటి మాటలు కనపడతాయి. మోసేతో మాట్లాడతాడు. మోసే ఫరో దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను చెప్పినట్టుగా ఈ మాట మాట్లాడు. ఏం మాట మాట్లాడమంటావు ప్రభువా? ఇదిగో ఈ మాట చెప్పు. ఏమని చెప్పమంటావు? నా ప్రజల్ని పోనిమ్మని దేవుడు అడుగుతా ఉన్నాడు. నా ప్రజల్ని పోని, అరణ్యంలో నాకు వారు బలర్పించాలి, కాబట్టి నా ప్రజలను విడిచిపెట్టు అని దేవుడు నీకు చెప్పమన్నాడు అని ఫరోతో చెప్పు మోసే అన్నాడు దేవుడు. అంటే ఇజ్రాయేలుని ఏమని సంబోధిస్తున్నాడు అంటే నా ప్రజలు. హల్లెలూయా. ప్రియ దేవుడు కదా ఏమని సంబోధిస్తా ఉన్నాడు? నా ప్రజలు. దేవుడు కదా ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. వాక్యములో ఉంది తన ప్రజల చుట్టూ. ఎవరు ఆయనకి ప్రజలు? ఎవరు అంటే ఇజ్రాయేలీలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు అని వాక్యములో రాయబడింది. ఇప్పుడు ఆయన అంటాడు తన ప్రజల చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఉంటాడు. అంటే ఎవరైన ప్రజలు అంటే ఇజ్రాయేలు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే ఇజ్రాయేలు చుట్టూ ఎలా ఉంటానంటున్నాడు అంటే పర్వతము ఎలాగూ ఉన్నదో అలా ఉంటాడంట. హల్లెలూయా. స్థిరముగా ఉంటాడు, నిత్యము ఉంటాడు, కాపుదలగా ఉంటాడు, ఒక ఉన్నతమైన భద్రతను కలిగిస్తా ఉంటాడు. ఎప్పుడు వరకు ఆయన భద్రత, ఎప్పుడు వరకు ఆయన కాపుదల, ఎప్పుడు వరకు ఆ ప్రజల్ని ఆవరించి ఉంటాడు అంటే పర్వతములు ఎలా అయితే స్థిరముగా ఉంటాయో ఆయన కూడా అలాగే ఉంటాడంట. అందుకేమన్నాడు అంటే నిత్యము అనే మాట వాడాడు ఆయన. నిత్యము ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన ప్రజలంటే ఇజ్రాయేలీలు. అందుప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకే ఆయన కాపుదల అయితే మరి మన పరిస్థితి ఏంటి? ఇజ్రాయేలుడికే నిత్యమైన భద్రత అయితే ఇప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పిల్లలుగా మారిపోవచ్చు. హల్లెలూయా. ఎవరు ఆయన పిల్లలు అంటే ఇజ్రాయేలీలు. అంటే ఇప్పుడు మనం కూడా ఎలా మారిపోవాలంటే ఇజ్రాయేలు వలె మారిపోవాలి. హల్లెలూయా. ఎలా మారిపోవాలంట? ఎలా మారిపోవాలి? ఇజ్రాయేలీలు ఆయన ప్రజలు. ఆయన ప్రజల చుట్టూ ఆయన కాపుదల ఉంది. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఆయన కాపుదల ఉండాలంటే ఇప్పుడు నువ్వు కూడా ఎలా మారిపోవాలి? ఆయన ప్రజల్లాగా. ఆయన ప్రజలు ఎవరు? ఇజ్రాయేలీలు. అంటే ఇజ్రాయేలు లాగా మనం మారాలి. ఇజ్రాయేలు వలె మనం మారిపోవాలి. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల వలె మనం మారిపోతాం అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు అంటే నిలువు టంగిలు ధరిస్తారు పైనుంచి కింద దాకా, తలకు ఒక గుడ్డ కట్టుకుంటారు. ఏమండి ఇప్పుడు రేపు నుంచి మనం కూడా అక్కడ తిరగాలి ఊళ్ళో. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడ కొత్త జనవరా నాయన అనుకుంటారు, చూసేశారు. ఇప్పుడుకి ఈడతో తట్టుకోలేకపోతున్నావు. ఇది ఎక్కడ కొత్త రూపం, ఇక్కడ ఇది ఎక్కడ కొత్త అవుతారో. అవునా కదా? దేవుడు గమనించండి, ఇజ్రాయేలు ప్రజల్లాగా మనం మారాలి. నువ్వు కూడా ఇజ్రాయేలుడిగా మారిపోవాలి. అంటే ఏంటి? దేవుని బిడ్డలారా, నిజమైన ఇజ్రాయేలుడు ఎలా ఉంటాడో వాక్యంలో ఒక 3 గుణాలు చెప్పాడండి. ఒక 3 గుణాలు. ఆ గుణాలను బట్టి ఏమన్నాడంటే వీడు నిజమైన ఇజ్రాయేలీయుడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గుణాలు మనం నేర్చుకున్నట్లయితే, ఆ గుణాలు మనలో ఉన్నట్లయితే దేవుని బిడ్డ నువ్వు కూడా ఒక ఇజ్రాయేలుడివే, నువ్వు కూడా ఒక ఇజ్రాయేలురాలివే, నువ్వు కూడా దేవుని ప్రజల్లో ఒక వ్యక్తివే. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా గమనించండి, నిజమైన ఇశ్రాయేలీయుడు ఎలా ఉంటాడో వాక్యంలో ఒక 3 మాటలు చెప్పాడు. ఆ మాటలు చదువుకుందాం. చూడండి ఆ మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 47వ వచనాన్ని చదువుతలి. 1:47. నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే. ఆ మాటను గమనించండి. దేవుడు అంటాడు నతానీయేలును చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఎందుకని చెప్పావయ్యా? అతని రంగును చూసా, అతని రూపం చూసా, అతడు వేసుకున్నటువంటి నిలువటంగ్యం చూసా, లేదా అతడు కట్టుకున్నటువంటి తలకి కట్టుకున్న ఆ గుడ్డను చూసా, లేదా అతడు భాషను చూసా, లేదా అతడి వేషాన్ని చూసా అంటే కానే కాదంటాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. దేని బట్టి చెప్పేవా మాట? ప్రియ దేవుని బిడ్డలారా, నతానీయేలును చూసి అంటాడు ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు ఒరిజినల్ అని మాట్లాడుతున్నాడు దేవుడు. దేని బట్టి చెప్పాడు? దేని బట్టి చెప్పాడు అంటే అక్కడ అన్నాడు కదా, ఇతనిలో ఏ కపటము కూడా లేదు. నువ్వు కూడా ఒక ఇశ్రాయేలుడిగా మారొచ్చు. ఎప్పుడో తెలుసా? ఏ కపటము లేనప్పుడు నువ్వు కూడా ఒక ఇశ్రాయేలుడివే. హల్లెలూయా. నువ్వు కూడా ఒక ఇశ్రాయేలుడివే. నిజమైన ఇశ్రాయేలుడు ఎలా ఉంటాడు అంటే కపటము లేనివాడు, కపటము లేనివాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కపటం అనేది చాలా మోసకరమైంది, కపటం అనేది చాలా ప్రమాదకరమైంది. కపటం అనేది ఇదిగో దేవుని దృష్టికి నిన్ను హేయునిగా మారుస్తా ఉంటది. కపటం దేవుని దృష్టికి నిన్ను హేయునిగా మారుస్తా ఉంటది. మానవుని నోట కపటం ఉందని వాక్యములో ఉంది, మానవుని హృదయంలో కపటం ఉందని వాక్యములో ఉంది, మానవుని ఆత్మలో కపటం ఉందని వాక్యములో ఉంది. దేవుని బిడ్డలారా, మానవుడు చేసే ప్రమాణాలలో కూడా కొన్నిసార్లు కపటం ఉందని వాక్యములో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 32వ కీర్తనలో ఏమంటాడు? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అదే కపటం ఉంటే, నీ మాటల్లో కపటము లేకపోతే నువ్వు ధన్యుడవు. నీ అంతరంగంలో కపటం ఉండటానికి వీల్లేదు. అందుకే ప్రవక్తల గ్రంథంలో ఉంటది, ప్రియ దేవుని బిడ్డలారా, పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లుగా ఇదిగో వారి ఇండ్లు కపటముతో నిండిపోయినాయి అంటాడంటే మనిషి ఇంట్లో కూడా కపటం ఉందంట. కపటం అనేది ఎన్ని రకాలుగా మనిషి నిలబడి చేస్తా ఉందో చూడండి. పంజరము పిట్టలతో నిండినట్లుగా వారి ఇండ్లు దేనితో నింపబడ్డాయంట? కపటముతో. ప్రార్థనతో నింపబడింది, దైవికమైన వాతావరణంతో నింపబడింది, దైవికమైన కృపతో నింపబడింది, దేవుని ఆశీర్వాదాలతో నింపబడింది అంటలేదండి. అక్కడ ఉన్నాడు అంటే ఇదిగో కపటముతో వారి ఇండ్లు నిండిపోయింది అంటాడు. మనుషుడు మాట్లాడేది ఒకటి, అంతరంగంలో మరొకటి. మనుషుడు లోపల తలంచేది ఒకటి, నోటితో మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి, మనుషుడు చేసేది ఒకటి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంట జీవించేది ఒకటి, ఇంటికి వచ్చి బయట జీవించేది మరొకటి. అంటే మానవునిలో కపటం అనేది దాగి ఉన్నది. మానవుని నోట, మానవుని ప్రమాణంలో, మానవుని ఆత్మలో, మానవుని హృదయంలో, మానవుని ఇంటిలో కపటం అనేది ఏర్పడి చేస్తా ఉంది. ఇప్పుడు దేవుడు ఏమంటాడు అంటే ఆ కపటము ఎప్పుడైతే నీలో కనపడదో అప్పుడు నీవు నిజమైన ఇశ్రాయేలీయుడవు. హల్లెలూయా. మనం కూడా ఇశ్రాయేలీయుడిగా మారొచ్చు. ఇశ్రాయేలీయుడైతే దేవుని ప్రజలవు, దేవుని ప్రజవైతే, దేవుని బిడ్డవైతే, దేవుని ప్రజలుగా మనం ఉంటే, దేవుని బిడ్డలారా, పర్వతాలు ఎలా నిత్యము భద్రతనిస్తున్నాయో దేవుడు నీకు, నీ కుటుంబానికి నిత్యము కాపుదలనిస్తాడు. నిత్యము నేను భద్రపరుస్తాడు. ఒక ఇశ్రాయేలీయుడిగా నువ్వు కూడా మారొచ్చు. ఎలా అంటే రూపురేఖలు మార్చాల్సిన పని లేదు, మన హావభావాలు మార్చాల్సిన పని లేదు. నిజమైన ఇశ్రాయేలీయుడు ఎలా ఉంటాడో దేవుడు చెబుతున్నాడు. అలా బ్రతకగలిగితే చాలు. హల్లెలూయా. అలా జీవించగలిగితే చాలు.
దేవుని బిడ్డలారా, నిజమైన ఇజ్రాయేలుడు ఎలా ఉంటాడు అంటే ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలుడు. ఎందుకంటే ఆయన అంటాడు, ఇదిగో ఇతనిలో ఏ కపటం కూడా నాకు. నీలో ఎందుకుంది కపటం? ఎందుకుంది కపటం? దేవుని బిడ్డలారా గమనించండి, కపటం అనేది ఉండటానికి లేదు. ఎప్పుడైతే ఈ మనుష్యుడు లేకుండా మనం కాపాడుకుంటా ఉంటామో, కపటం అనేది లేకుండా మనం జాగ్రత్త చేసుకోగలుగుతామో, కపటం అనేది లేకుండా జాగ్రత్తగా ఉండగలుగుతావో, అప్పుడు దేవుడు అంటాడు, అది నువ్వే ఇజ్రాయేలుడు అంటాడు. హల్లెలూయా. ఎట్లా ఉంటాడు నిజమైన ఇజ్రాయేలుడు? ఇంకో 2 గుణాలు ఉన్నాయి, వాటిని కూడా చదువుతాం చూడండి. సంఖ్యాకాండములో 23వ అధ్యాయంలో 21 వచనం చదువునానా? 23:21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలులో ఏ వంకరతనం కూడా. దేవుని బిడ్డలారా గమనించండి, ఏమంటున్నాడు? యాకోబు అంటే ఇజ్రాయేలు. ఇప్పుడు ఇజ్రాయేల్లో ఏమి లేదు అంటే ఆయన అంటాడు, ఏ దోషమును కూడా ఇజ్రాయేల్లో కనుగొనలేకపోయాడు దేవుడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిలో లోపాలను పరిశీలన చేస్తూ ఉంటాడు, మనిషిలో దోషాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు నేను ఏం చేసినా గాని ఏ సమస్య నా మీదకు రాలేదు అంటే దేవుడు ఒకవేళ దాన్ని చూస్తాం లేదేమనుకుంటాడు కొన్నిసార్లు మనిషి. అది కీర్తనలో అవన్నీ అట్లాంటి మాటలు. వాళ్ళు అనుకుంటున్నారంట, ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా సర్వశక్తునికి తెలివి లేదురా, ఆయనకి జ్ఞానం లేదురా. ఎందుకంటే నీతిమంతుణ్ణి ఇబ్బంది పెడుతున్నాం, నీతిమంతుణ్ణి తరుముతున్నాం, నీతిమంతుణ్ణి కొడుతున్నాం. ఇంతగా ఇబ్బంది పెడతావన్నా మనకి ఏ తీర్పు రాదేంటి, మన మీదకి ఏ శిక్ష రాదేంటి? కాబట్టి నిజంగా సర్వశక్తుడు మనల్ని చూస్తున్నాడా? ఆయనకు నిజంగా తెలివి ఉందా? ఆయనకు నిజంగా జ్ఞానం ఉందా? ఉంటే ఈ పాటలకి మనం ఏదో ఒకటి చేయాలిగా అనుకుంటున్నారంట. కీర్తనలో అన్నమాట ఇది. అంటే సహజంగా మనిషి ఇటువంటి ఆలోచన చేస్తాడు, సహజంగా ఉంటుంది మనిషిలో ఇటువంటి ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా ఇటువంటి ఆలోచన ఉంటది. అంటే దేవుడు ప్రతి మనిషిని కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు. ఇక్కడ యాకోబును కూడా పరిశీలించాడు. ఏదైనా దోషము యాకోబులో ఉందో పట్టుకుందాం అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, కానీ ఎలా కనపడ్డాడో తెలుసా యాకోబు? ఎలా కనపడ్డాడో తెలుసా ఇజ్రాయేలు? ఎలా కనపడ్డాడంట? ఏ దోషము కూడా లేదు. హల్లెలూయా. ఏ దోషము కూడా కనపడలేదంట దేవునికి. దేవుని కంటికే ఏ దోషము కనపడలేదు అంటే దేవుని బిడ్డలారా, అంటే నిజమైన ఇజ్రాయేలీయుడు. ఎట్లా ఉంటాడు నిజమైన ఇజ్రాయేలీయుడు? ఏ దోషము లేనివాడుగా. అందుకనే దానియేలును గురించి మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, 122 అధిపతులు దానియేలు విషయంలో తప్పు మోపాలని పరిశీలన చేశారంట, ఎతికారంట. కానీ అతనిలో ఏ నేరము కూడా కనపడలేదంట. దేవుని బిడ్డలారా, ఏ దోషము కూడా కనుగొనలేకపోయారంట. ఒక రాజు ఉద్యోగస్తుడు ఇతడు పరిపాలన విషయంలో, ఇతడు చేసేటువంటి ఆ ఉద్యోగం విషయంలో, ఇతడు జీవించే జీవన విధానంలో, ఇతని మాటలో, ఇతని నడకలో ఏదైనా ఒక తప్పును చూపిద్దాం అనుకున్నారు వాళ్ళు. ఏదైనా ఒకటి చూపించాలనుకున్నారు. కానీ వాక్యములో ఉంది, ఏది కూడా చూపించలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ తప్పును కూడా కనపరచలేకపోయారు. దానియేలులో ఏ దోషాన్ని కూడా చూపించలేకపోయారు. హల్లెలూయా. నువ్వు చేసే పనుల్లో కూడా నమ్మకత్వం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు జీవించే జీవన విధానంలో కూడా ఒక నమ్మకత్వాన్ని కనపరచాలి. ఒక అధికారిగా ఉన్నాడు, రాజ్య పరిపాలన విషయంలో ఇతనికి ఒక రాజు ఒక అధికారాన్ని అప్పగించాడు. ఈ విషయంలో ఇతరులో ఏమైనా తప్పు కనపడితే రాజుకు అప్పగిద్దాం అనుకున్నారు.
రాజ్య పరిపాలన విషయంలోనే కాదండి, జీవన విధానంలో కూడా ఏ తప్పు అనేది ప్రియ దేవుని బిడ్డలారా దానియేలులో కనపడలేదు. ఏ దోషము దానియేలులో కనపడలా. ఏ దోషము దానియేలులో లేదు కాబట్టి ఇక వాళ్ళు ఏమని ఆలోచన చేసుకున్నారంటే చివరికి, ఒరే వీళ్ళు ఏ దోషం అయితే ఉండదురా, ఏ తప్పు అయితే ఉండదురా, ఒక పని మనం చేయగలుగుతాం. ఏంటి? ఇడు మంచి భక్తి కలిగినాడు. హల్లెలూయా. ఎవరో దానియేలు మంచి భక్తి కలిగినాడు కాబట్టి భక్తినే ఒక లోపంగా మనం చూపిద్దాం. దేన్ని ఒక లోపంగా చూపిద్దాం? దేన్నంట? ఈ రోజుల్లో చాలా మంది అట్టగా తయారయ్యాడు. ఎవరైనా ముందుకొచ్చి పాడుతున్నారు అనుకోండి, చూపిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఎవరైనా ముందుకొచ్చి పరిచర్య చేస్తున్నారు అనుకోండి, చూపిస్తా ఉన్నారు. ఎవరైనా ముందుకొచ్చి గుప్పులు ఇప్పుతున్నారు అనుకోండి, చూపిస్తా. ఆడికేం తక్కువరా, అతిగా చేస్తున్నాడు అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. మార్చుకోవాలి. మన మనసు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి. హల్లెలూయా. నీకంటే ఒకడు ఎక్కువ ఇవ్వకూడదు, నీకంటే ఒకడు ముందు రాకూడదు. అది భక్తి అని నీకు అర్థం కాదు. దాన్ని కూడా ఒక లోపంగా చూపిస్తావు ప్రజల్లో. నీకంటే ఇంకొక మనిషి మంచిగా ఉండకూడదు, నీకంటే ఒక వ్యక్తి దేవునిలో సహకరించకూడదు, ఎదగకూడదు. ఎదిగితే అది ఒక లోపం. నీకు అదొక లోపం. ఒక లోపంగా ఆరేస్తామంటావు రోడ్ల మీద పడి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే దానియేలులో ఏ లోపం లేదు, కానీ ఏ లోపం కనుగొనలేకపోయారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తాడు, దాన్ని ఒక లోపంగా చూపితే పోలా. ప్రార్థన ఒక లోపంగా చూపిస్తున్నారు. చూపించడానికి మరి కొన్ని మంతనాలు మళ్ళీ వాళ్ళు కూర్చొని, ఎన్ని రకాల మంతనాలు, 122 అధిపతులు వాళ్ళంతా కలిసి మంతనాలు చేస్తున్నారు కూర్చొని. ఏమనే? వాళ్ళు ఏ తప్పు మనం చూపించలేకపోయావరా, ఏ లోపం మనం చూపించలేకపోయావరా. అయితే దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు, దేవుని యందు తృష్ణ కలిగిన వాడు, వాళ్ళ దేవుడు అంటే వాడికి బాగా పిచ్చి, ఒక రకమైన భక్తి కాబట్టి దాన్నే ఒక లోపంగా మనం చూపించవచ్చు. ఏంటండి? మంచి ప్రార్థన పరుడు, దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఎట్టా తప్పుగా చూపిస్తావురా? దేవుడు అంటే కనుక భక్తిని ఎట్లా తప్పుగా చూపిస్తాం మనం? మంచి భక్తి కలిగిన వాడు, మంచి భక్తి కలిగిన వాడు అని చెప్పగలుగుతాం, కానీ దాన్ని ఒక లోపంగా ఎట్లా చూపించగలుగుతాం అంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చూపించవచ్చు, భక్తినే ఒక లోపంగా చూపించవచ్చు, భక్తినే ఒక తప్పుగా చూపించవచ్చు. ఎలాగో తెలుసా? ఎలాగంటే ఒక ఆలోచన మనం చేద్దాం. ఏంటంటే ఒక నెల దినముల వరకు మన రాజ్యంలో ఉన్నటువంటి ఏ మనుష్యుడు కూడా వారి సమస్యలు కానీ, బాధలు కానీ, బలహీనతలు కానీ వారి వారి దేవుళ్లకు దేవతలకు చెప్పుకోకూడదు. ఆ నెల దినములు ఏ విషయం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ తప్పు ఉన్నా, ఏ లోపం ఉన్నా, ఏ సమస్య ఉన్నా వాళ్ళ దేవుళ్ళ దగ్గర ప్రార్థన చేయక, వాళ్ళ దేవుళ్ళకు దేవతలకు చెప్పుకోక ఏం చేయాలంటే, రాజా నీకే చెప్పాలి, ఇటువంటి ఆజ్ఞ ఒకటి జారీ చేయమందా. దానియేలు ఎట్టంటాడంటే రాజుకు చెప్పడేది కూడా దేవునికే చెప్పుకుంటాడు. దినములకు ముమ్మారు, ఒక రోజు కూడా కాదు. ప్రాణం పోతుందన్నా కానీ వాడు ఎట్లా అంటాడంటే మొండోడు భక్తిలో, ప్రాణం పోతుందన్నా కానీ నెల దినాల్లో ఎవరైనా సరే మన రాజ్యంలో ఉన్నవారిలో ఎవరైనా వారి వారి సమస్యలు, బాధలు, బలహీనతలు వారి దేవుళ్ళకు కానీ, దేవతలకు కానీ, ఇతర మనుషులకు కానీ చెప్పుకుంటే ఇదిగో వారిని తీసుకెళ్లి సింహాల గృహలో వేద్దాం, గృహలో వేద్దాం. ఇటువంటి ఆజ్ఞ రాజు దగ్గర నుంచి మనం తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఆడు ఎట్లాగో ప్రార్థనాపరుడు కాబట్టి, భక్తి కలిగినోడు కాబట్టి, ప్రార్థన చేయకుండా ఉండడు కాబట్టి, ప్రాణం పోతదన్న భక్తిని విడవడు కాబట్టి ఖచ్చితంగా మన చేతికి దొరుకుతాడు. ఖచ్చితంగా వాడెళ్ళి ఇదిగో వాళ్ళ దేవునికి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు. ఎమ్మటే మనం పట్టుకుందాం, రాజు దగ్గరికి తీసుకెళ్దాం, సింహాల గృహలో వేస్తాడు రాజు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దౌర్భాగ్యపు ఆలోచనలో చూడండి. వీళ్ళకి భక్తినే ఒక తప్పుగా చూపిస్తున్నారు అంటే నిజంగా వీళ్ళలో ఏముందనుకోవాలి? మనం ఏముందనుకోవాలా? భక్తినే ఒక లోపంగా చూపిస్తున్నారు. వారు అన్ని జనులు సరే ఆ మాట పక్కన పెట్టడం. కొన్నిసార్లు దేవుని పిల్లలు కూడా ఇలాగే ఉన్నారు. దేవుని పిల్లలు కూడా ఇట్లాగే ఉంటున్నారు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండేవాడిని, ఆ నమ్మకత్వాన్ని కూడా ఒక లోపంగా చూపించే క్రైస్తవులు లేకపోలేదు. ఆ నమ్మకస్తులేండి అనుకోవట్లా, ఆ మనిషి భక్తి పరులేండి అనుకోవట్లా,
ఆ మనిషి భక్తి పరురాలేండి అనుకోవట్లా. దాన్ని కూడా ఒక తప్పుగా చూపించడానికి క్రైస్తవుడే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. మార్పు రావాలి మనిషిలో, ముఖ్యంగా క్రైస్తవుల్లో మార్పు రావాలి. హల్లెలూయా. మనం మారకుండా ఎవడో మారాలంటే ఎందుకు మారుతాడు? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, ఇదిగో మాకు ఒక ఆలోచన వచ్చింది. 122 అధిపతులు, మాకు ఒక ఆలోచన వచ్చిందయ్యా. ఏంటి ఆలోచన అంటే, నువ్వు రాజువి, నువ్వు గొప్పోడివి. మన రాజ్యంలో ఉన్న ప్రజలంతా ఒక నెల దినాల వరకు వారి వారి సమస్యలు, వారి వారి బలహీనతలు, వారి వారి బాధలు ఏ దేవుడికి కానీ ఏ మనిషికి కానీ చెప్పుకోకూడదు. నెల దినాల వరకు నీకే చెప్పాలి. నెల దినాల్లో ఎవడైనా సరే ఈ నెల రోజుల్లో వారి బాధలు, వారి సమస్యలు, వారి ఇబ్బందులు ఏ దేవునికి చెప్పుకున్నా, అంటే వాళ్ళ దేవుడికి ప్రార్థించుకున్నా, ఏ మనిషికైనా చెప్పినా, అలా చెప్పాడు అని ఆ మనిషి మనకు తెలిస్తే ఆ వ్యక్తిని తీసుకొచ్చి సింహాల గృహలో మనం వేయాలయ్యా. అందుకని రాజు కూడా నచ్చింది. ఎందుకంటే రాజును కూడా పొగుడుతా ఉన్నారనమాట, అక్కడ రాజును కూడా గణపరుస్తా ఉన్నారనమాట. అక్కడ ఏనాలరా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి. అరే భలే కొందరు ఈ మాట నా కోసమే మాట్లాడుతున్నారుగా, నా మంచిగా మాట్లాడుతున్నారుగా. నిజమే, నెల దినాల వరకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు వాళ్ళ దేవుడికి కాకుండా, వేరే ప్రజలకు కాకుండా నాకే చెప్పుకుంటే అసలు ఎట్లా ఉంటుందో నేను కూడా చూద్దాం అనుకున్నాడు. ఆజ్ఞ జారీ చేశాడు. నెల దినాల వరకు ఎవడైనా ఆ పని చేస్తే సింహాల గృహలో వేస్తాను. ఈ మాట దానియేలుకి తెలిసినా సరే శుభ్రంగా ఇంటికి వెళ్ళి డ్యూటీ దిగిన తర్వాత ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, ప్రియ దేవుని బిడ్డలారా, మోకాళ్ళకి చేతులు ఎత్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. నాయనా స్తోత్రం, నాయనా అయ్యా నీకు వందనాలు. యెరూషలేముకి రక్షణ కలిగించు, యెరూషలేమును విడిపించు, ప్రాకారాలు కట్టు, తిరిగి నాయన నీ ప్రజలకు విడుదల కలిగించు. ప్రార్థన మొదలు పెట్టాడు. అసలు ఆజ్ఞ పెట్టిందే ఎవరి కోసం? దానియేలు కోసం. హల్లెలూయా. కాసుకొని కూర్చున్నారు, గుంటకాడ నక్కల్లాగా పట్టుకున్నారు, రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. దానియేలు అంటే రాజుకి చాలా ఇష్టం, ఎందుకంటే చాలా నమ్మకస్తుడు. తెలుసు దానియేలులో తప్పు లేదని, దానియేలులో లోపం లేదని. కానీ ఒక ఆజ్ఞ విడుదలయ్యింది. ఆజ్ఞను బట్టి ఏం చేయాలంటే దానియేలుని సింహాల గృహలో పడేసాడు. కానీ రాత్రి అంతా రాజుకు నిద్ర లేదంట, తిండి తినలేదంట, నీళ్లు తాగలేదంట, నాట్యం జరగనివ్వలేదంట, సంగీతం వినిపించనివ్వలేదంట. అన్ని ముగించి అన్ని ఆపేశాడు అన్నమాట. ఒక ఇంట్లో ఒక వ్యక్తి పోతే ఆ ఇల్లు ఎలా బోసిపోయి ఉంటుందో, దానియేలు సింహాల గృహలో వేసిన తర్వాత రాజు ఇల్లు అలా మారిపోయిందండి. కారణం ఏంటో తెలుసా? రాజుకు తెలుసు దానియేలు నమ్మకస్తుడు. హల్లెలూయా. దానియేలు మీద కుట్రపూర్వకంగా వీళ్ళు పని చేశారు. అప్పుడు అర్థమైంది దానియేలు గురించి ఇదంతా వీళ్ళు చేసింది. ఆ రాత్రి సింహాలు దానియేలుని ఏం చేయలేకపోయినాయి. దానియేలు మీద ఎవరెవరు తప్పు మోపారో వారిని, వారి కుటుంబాలను రాజు ఆ సింహాల గృహలో పడేశాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అంటే దేవుడు నిన్ను పరిశీలన చేస్తాడు. యాకోబును పరిశీలన చేస్తున్నాడు, ఆయన ఇశ్రాయేలును పరిశీలన చేస్తున్నాడు. ఏదైనా దోషం ఉంటుందో వెతుకుతా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలులో ఏ దోషము లేదంట. ఇశ్రాయేలు లేఖనంలో ఏముందో తెలుసా? దేవుడు పరీక్షిస్తే ఏ మనుష్యుడు కూడా దేవుని ఎదుట నిలబడలేడు. ఎందుకంటే ప్రతి మనుష్యులో దోషం ఉంటుంది. అలా అనుకోని సర్దుకొని వెళ్ళిపోదామా? అలా అనుకోని సరిపెట్టుకుందామా? నాలో ఎన్ని లోపాలున్నా, దోషాలున్నా దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు కానీ అలాగే జీవిద్దామా? కానే కాదు ప్రియ దేవుని బిడ్డ. మరి ఏం చేద్దామంటే నిజమైన ఇశ్రాయేలుగా నీవు నేను మారాలి. హల్లెలూయా. నిజమైన ఇశ్రాయేలుడిగా మనం మారాలి. ఏ దోషము లేకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఏ దోషము లేకుండా కనబడాలి దేవునికి. ఏ దోషము లేకుండా దేవునికి కనపడాలి. దోషము లేనివాడు ఇశ్రాయేలీయుడు, కపటము లేనోడు ఇశ్రాయేలీయుడు, దోషము లేనోడు కూడా ఇశ్రాయేలీయుడు. కింద మాట ఏమన్నాడు రా? రెండో మాట చదువు అదే వచనంలో. ఇశ్రాయేలీలో ఏం చూడలేదంట అంటే పైనుంచి కింద వరకు ఎటారుగా ఉన్నాడా? వంకరతనం చూడలేదంట. ఏమన్నాడంటే ఇశ్రాయేలులో దేవుడు ఏ వంకరతనాన్ని చూడలేదంట. అంటే ఇశ్రాయేలీయుడు ఎలా ఉన్నాడు అంటే వంకర లేనివాడుగా ఉన్నాడు.
అంటే ఏ వంకరతనం లేదు అంటే దేవుని బిడ్డలారా ఏ లోపం లేదనే. లోపం అంటే ప్రియ దేవుని బిడ్డలారా శరీరం అంటే కింద నుంచి పై వరకు పాలతో కడిగినట్టే ఉన్నాడా? కింద నుంచి పై వరకు ప్రియ దేవుని బిడ్డలారా ఒకేలాగా కనపడతా ఉన్నాడు, చక్కగా నిటారుగా. మరి ఏంటిది దాని అర్థం అంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వంకరతనము అంటే శరీరంలో ఉన్న వంకరతనం కాదండి, శరీరంలో ఉన్న వంకరతనం కాదు. మరి ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి వంకరతనం. హల్లెలూయా. కొన్నిసార్లు ఇట్లా మాట్లాడుతూ ఉంటాం, మనిషి మంచోడండి కానీ ఆడు గుణం మాత్రం, మనిషి మాత్రం ఎట్టంటాడు? నెంబర్ 1. హల్లెలూయా. ఎట్టంటాడు? మనిషి మంచోడు కానీ మనసు మాత్రం, మనిషి మంచోడే గుణం మాత్రం సరైంది కాదు. చాలా మంది కనపడతారు ఇట్లాంటి వాళ్ళు సమాజంలో మనకి. మనిషి మంచోడే కానీ గుణం మాత్రం సరైంది కాదు. వంకరతనం అంటే అదేనండి. ఇజ్రాయేల్లో ఏ వంకరతనం లేదు అంటే దేహమును గురించి చెబుతులేదు, శరీరములో ఉన్న అంగవైకల్యమును గురించి చెబుతులేదు. ఒకవేళ అంగవైకల్యం ఉన్నవాడు ఇజ్రాయేలుడు కాదంటే ఎంతమంది కుంటోళ్ళు లేరు, ఎంతమంది గుడ్డోళ్ళు లేరు, ఎంతమంది చెవిటోళ్ళు లేరు, ఎంతమంది ఊసకాళ్ళు చేతులు గలవారు లేరు, ఎంతమంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు లేరు. అంటే వీళ్ళంతా కూడా దేవుని ప్రజలు కానట్టే. ఇక అంటే శరీరములో ఉన్న సౌందర్యమును గురించి మాట్లాడతల్లా, శరీరములో ఉన్న వంకరతనమును గురించి మాట్లాడతల్లా. మరి దేని గురించి అంటే నీ గుణమును గురించి మాట్లాడుతా ఉన్నాడు, మన గుణమును గురించి మాట్లాడుతా ఉన్నాడు, మన మనస్తత్వమును గురించి మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్లో ఏ వంకరతనము దేవుడు కనుగొనలేకపోయాడు. అంటే ఇజ్రాయేల్ గుణం ఎలాంటిది అంటే చాలా బాగుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇజ్రాయేల్ గుణం చాలా మంచిది, గుణం చాలా మంచిది, అతని మనస్తత్వం చాలా మంచిది. ఏ వంకరతనము లేనివాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇజ్రాయేలీయుడు, నిజమైన ఇజ్రాయేలీయుడు, కపటము లేనోడు నిజమైన ఇజ్రాయేలీయుడు, దోషము లేనోడు నిజమైన ఇజ్రాయేలీయుడు, ఎటువంటి వంకరతనం లేనివాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఇజ్రాయేలీలే ఆయన ప్రజలు, తన ప్రజలు. ఎవరు తన ప్రజలు వారి చుట్టూ నిత్యము దేవుడు కాపుదలగా ఉంటాడు. హల్లెలూయా. మనం కూడా ఇజ్రాయేలీలుగా మారిపోవచ్చు. ఎలాగూ అంటే ప్రియ దేవుని బిడ్డలారా కపటము లేకుండా, దోషము లేకుండా, ఏ వంకరతనము లేకుండా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ మనుష్యుడే ఇజ్రాయేలీయుడు. హల్లెలూయా. ఆ వ్యక్తే ఇజ్రాయేలీయుడు. ఎవరైతే అలా ఉంటారో వారే ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు అయితే వారు దేవుని ప్రజలు, దేవుని ప్రజలైతే దేవుడు వారు చుట్టూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఒక బలమైనటువంటి కాపుదలగా నిత్యము వారితో ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. గమనించండి, ఇజ్రాయేలీలు ఆయన ప్రజలు, ఇజ్రాయేలుడు తన ప్రజలు. వారి చుట్టూ ఆయన యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా వారి చుట్టూ వారిని ఆవరించి వారిని భద్రపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఇజ్రాయేల్ ప్రజలుగా మారొచ్చు. ఎప్పుడో తెలుసా దేవుని బిడ్డలారా, ఏ కపటం లేకుండా, ఏ దోషము లేకుండా, ఏ వంకరతనము లేకుండా మనం ఎప్పుడైతే కాపాడుకుంటూ దేవుని ఎదుట కనపడతామో అప్పుడు మనం అందరం కూడా ఇజ్రాయేలీమే. ఇజ్రాయేలు అంటే ఆయన ప్రజలమే. హల్లెలూయా. ఇంకా ఆయన ప్రజలు ఎవరో మరొక మాట రాయబడింది, ఆ మాటను కూడా చదువుదాం చూడండి. ఇజ్రాయేలు ఆయన ప్రజలని మాట్లాడుకున్నాం, మనం కూడా ఇజ్రాయేలుగా మారొచ్చు అనుకున్నాం. ఇజ్రాయేలుగా మారాలంటే మనలో ఏమి ఉండకూడదు అనుకున్నాం? కపటము, దోషము, వంకరతనము ఉండకూడదు. అలా ఉంటే ఇజ్రాయేల్ ప్రజలం కాదు. వాటిని లేకుండా మనం జీవించగలిగితే ఇజ్రాయేలు అంటే ఆయన ప్రజలు. తన ప్రజల చుట్టూ ఆయన ఉన్నట్టుగా మన చుట్టూ కూడా ఒక చక్కని కాపుదలగా ఆయన మనతో ఉంటాడు. ఇంకో మాటను కూడా చూద్దాం, ఎవరు ఆయన ప్రజలు. ఆదికాండములో 17వ అధ్యాయములో, ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం చదవండి. మంచి మాట రాయబడింది అక్కడ. చదువు నాన్న. దేవుని బిడ్డలారా చూడండి ఏమంటున్నాడు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన
నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు దేవుడు అక్కడ? దేవుని బిడ్డలారా గమనించండి, ఏమంటా ఉన్నాడో తెలుసా? నేను నీకే కాదు, నీ తర్వాత నీ తరానికి, అంటే వారికి కూడా, నీ తర్వాత సంతానమునకు కూడా ఇదిగో నేను దేవుడుగా ఉంటాను. నేను దేవుడుగా ఉంటాను. ఇప్పుడు ఆయన వారికి దేవుడుగా ఉంటే వారెవరంటే ఆయన ప్రజలు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీకే కాదు నేను దేవుణ్ణి, నీ తర్వాత నీ వంశంలో ఉన్న ఆ సంతానం అంతటికి కూడా నేను దేవుడుగా ఉంటాను. నేను దేవుడుగా ఉంటాను. నేను వారికి దేవుణ్ణి అంటున్నాడు. నేను వారికి దేవుడుగా ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన వారికి దేవుడైతే వారేమవుతారు? ఈయనకి ప్రజలు. హల్లెలూయా. అవునా కాదా? ఒక మాటలు అర్థం కావడానికి, ఇప్పుడు జాన్ గారు పండుగాడికి ఏమవుతాడు? తండ్రి. ఇప్పుడు ఈయన తండ్రి అంటే కొడుకు కదా, కొడుకే కదా. తండ్రి అయితే మళ్ళీ కొడుకు ఎలా వస్తున్నా సపరేట్ గా జాన్ గారు తండ్రి అన్నాం. ఇప్పుడు మరలా పండుగాడు కొడుకు అనవసరంలా మనం. అర్థమవుతుందా లేదా మాట? అలాగే ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే ఇదిగో వారికి నేను దేవుడై ఉంటాను. ఆయన వారికి దేవుడై ఉంటే ఇప్పుడు వారు ఏమై ఉంటారు? ఈయనకి ప్రజలు. ఆయన ప్రజలు. ఆయన ప్రజలు. ఎవరితో చదువుతున్నాడు ఈ మాట? అబ్రహాముతో అంటా ఉన్నాడు. అక్కడ ఇంకొక మాటను మనం గమనించాలి. ఏంటో తెలుసా మాట? నేను వారికి నిత్యము దేవుడినై ఉండాలి అంటే వారు నిత్యము నాకు ప్రజలుగా ఉండాలి అంటే ఇదిగో ఒక నిబంధన, నీకు నాకు, నీ ప్రజలకి నాకు మధ్య ఒక నిబంధన నేను చేస్తా ఉన్నాను. ఒక నిబంధన నేను చేస్తా ఉన్నాను. అది నీ సంతానములకు నిత్యమైన నిబంధనగా ఉండాలి. ఆ నిబంధన వారు ఎంత కాలం కలిగి ఉంటారో అంతకాలం నేను వారికి దేవుడిగా ఉంటాను, అంతకాలం వారు నాకు ప్రజలుగా ఉంటారు. అది దేవుడు చెప్పే మాట. ఒకవేళ నేను చేసే నిబంధన ఎవరైనా మీరితే వారు ఇజ్రాయేలు ప్రజల నుంచి కొట్టివేయబడతారు అని మాట్లాడాడు. నా ప్రజలుగా ఉండకుండా వారు కొట్టుతారు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎవరైనా ప్రజలు అంటే దేవుని బిడ్డలారా, ఎవరైతే ఒక నిబంధన కలిగి భక్తి చేస్తాడో, నిబంధన కలిగి భక్తి చేస్తాడో వాడే దేవుని ప్రజ. హల్లెలూయా. ఒక నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధన నీకు చేస్తున్నాను, నీ తర్వాత నీ సంతానానికి కూడా ఈ నిబంధన నేను ఇస్తా ఉన్నాను. నీ తర్వాత నీ సంతానం, నీ వంశం ఒక నిత్య నిబంధనగా దీన్ని కలిగి ఉండాలి. వారు ఎంతకాలం ఈ నిబంధన కలిగి ఉంటారో అంతకాలం నేను వారికి దేవుడిగా ఉంటా, అంతకాలం వారు నాకు ప్రజలై ఉంటారు. ఎవరైనా ప్రజలు అంటే దేవుని బిడ్డలారా, నిబంధన కలిగిన వాడు. నిబంధన కలిగిన వాడు. ఏంటా నిబంధన? గోప్యంగా చర్మమందు సున్నతి పొందాలి. సున్నతి అనే ముద్ర వారి శరీరం మందు దేవునికి కనపడాలి. కాబట్టి అబ్రహాము సంతానమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా సున్నతి పొందుతారు. అది నిత్య నిబంధన. సున్నతి పొందితేనే, ఆ నిబంధన పాటిస్తేనే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన వారికి దేవుడు. ఆ నిబంధన పాటించిన వాడే ప్రియ దేవుని బిడ్డలారా ఆ దేవునికి ప్రజలు. హల్లెలూయా. వాళ్ళలో ఉన్న ఒక ప్రత్యేకత, అది ఒక ప్రత్యేకత. ఎవరైనా ప్రజలు అంటే నిబంధన కలిగిన వాడు. ఎవరైతే దేవుని నిబంధన కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని నిబంధన పాటిస్తా ఉన్నారో, ఎవరైతే ఒక నిబంధన కలిగి, ఒక తీర్మానం కలిగి, ఒక ప్రతిష్టత కలిగి ప్రియ దేవుని బిడ్డలారా భక్తి చేస్తూ ఉంటారో వారే దేవుని ప్రజలు. వారే దేవుని ప్రజలు. మన భక్తి అనేది ఎలా ఉండాలి అంటే నిబంధనతో కూడినదై ఉండాలి. నిబంధన అంటే ఒక ఒడంబడిక. దేవుడు అక్కడ చేశాడుగా, గోప్యంగా చర్మమందు వారు సున్నతి పొందాలి. నేనేమో నిత్యం వారికి దేవుడుగా ఉంటాను, వారేమో నిత్యం నాకు ప్రజలుగా ఉంటారు. ఒడంబడిక చేస్తున్నాడు, ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. లేదంటే ఒక తీర్మానమును తీర్మానిస్తా ఉన్నాడు దేవుడు అక్కడ. ఎవరైనా ప్రజలంటే నిబంధన కలిగి ఎవరైతే భక్తిని చేస్తున్నారో, ఒక నిబంధన తీసుకొని ఆ నిబంధన ప్రకారం
ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే భక్తిని చేస్తారో, ఎవరైతే వారి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తారో, ఎవరైతే వారి జీవన విధానాన్ని కొనసాగిస్తారో వారి దేవుని ప్రజలు. ఒక నిబంధనతో కూడిన భక్తి మనకు ఉండాలి, ఒక తీర్మానంతో కూడిన భక్తి మనకు ఉండాలి, ఒక ప్రతిష్టతతో కూడిన భక్తి మనకు ఉండాలి. ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా నీ భక్తి ఉండకూడదు. హల్లెలూయా. ఒక నిబంధన చేయాలి దేవునితో. నువ్వు దేవుని బిడ్డలారా, ఏ క్రైస్తవుడైతే, ఏ వ్యక్తి అయితే బ్రతుకు దినములన్నీ కూడా ఒక నిబంధన తీసుకోవాలి, ఒక నిబంధన చేయాలి దేవునితో. ఆ నిబంధన బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు కాపాడుకుంటా ఉండాలి. కొన్నిసార్లు కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఈ రీతిగా దేవునితో నిబంధన చేస్తారయ్యా, ఈ కొత్త సంవత్సరం నాకు ఇచ్చావు నాయనా, ఇదిగో ఈ సంవత్సరం ప్రతి శనివారం తప్పకుండా ఉపవాసం ఉంటానయ్యా. హల్లెలూయా. చేసావు నిబంధన, చేసావు లేదా? ఒక నెల గట్టిగా, రెండో నెలకి కాళ్ళలో చేతిలో లాగుతా ఉంటాయి. హల్లెలూయా. మామూలే, కాళ్ళు లాగుతుంది, చేతులు లాగుతుంది. పనికి వెళితే నడువు నొప్పి అవుతుంది, పని మానేస్తున్నావా? అవునా కాదా? హల్లెలూయా. ప్రయాణం చేస్తే నీరసం అవుతుంది, ప్రయాణం మానేస్తున్నావా? మాట్లాడుతుంటే నోరు నొప్పి వస్తా ఉండదు, అప్పుడప్పుడు అయినా మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడుతా మానేసావా? హల్లెలూయా. నిబంధన చేసావు దేవునితో, ప్రతి శనివారం ఉపవాసం ఉంటానయ్యా, అస్సలు తప్పిపోను. హల్లెలూయా. సంవత్సరం కాదు, రెండో నెలకే నిబంధన మీరుతాం మనం. కొత్త సంవత్సరంలో ఒక నిబంధన చేసుకుంటావు. అయ్యా మరి ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఉంటే అన్ని ఆదివారాలు నాయన, అన్ని ఆదివారాలు, ఒక్క ఆదివారం కూడా మానకుండా వస్తానయ్యా మందిరానికి. ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడినైనా. మంచిది. ఒక నిబంధన చేయడం మంచిది, ఒక తీర్మానం దేవుని దగ్గర తీసుకోవడం మంచిది, మంచిది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తీసుకున్న తీర్మానం, నిబంధన ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటూ నువ్వు ముందుకెళ్ళినప్పుడే దేవుని ప్రజలుగా మనం లెక్కించబడతాం. హల్లెలూయా. అయ్యా నా నోటి అదుపులో పెట్టుకుంటానని కొన్నిసార్లు తీర్మానం తీసుకొని ఉంటావు, నా మనస్సును అదుపులో పెట్టుకుంటానని కొన్నిసార్లు తీర్మానం తీసుకొని ఉంటావు. ఇలా జీవిస్తాను సమాజంలోని దేవుని దగ్గర చెప్పుకొని ఉంటాం. ఇలా బ్రతుకుతానయ్యా నీ సన్నిధిలోని ఒక నిబంధన దేవుని సన్నిధిలో చేసి ఉంటాం. పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా మీరు పోతా ఉంటాం. నిబంధన కలిగి నువ్వు భక్తి చేయాలి, నిబంధన ఉండాలి. దేవునికి నీకు ఒక మధ్య ఒక నిబంధన ఉండాలి, ఒక తీర్మానం ఉండాలి, ఒక ఒడంబడిక ఉండాలి దేవునికి నీకు మధ్య. నేను ఇలా బ్రతుకుతా ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని ఇలా దీవించు అని ఒక నిబంధన ఉండాలి. నేను అలా జీవిస్తానైనా, నన్ను నా కుటుంబాన్ని ఈ రీతిగా ఆశీర్వాదించని ఒక నిబంధన ఉండాలి దేవునికి నీకు మధ్య. ఏ ఆలోచన లేకుండా, ఏ నిబంధన లేకుండా, ఏ తీర్మానం లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా మన భక్తి ఎట్లా ఉంటుందో తెలుసండి. ఎట్లా ఉంటుందో తెలుసు. సముద్రంలో పడవ నడుస్తా ఉన్నప్పుడు అలలకి పైకి వెళ్తా కిందకు వస్తా, పైకి వెళ్తా కిందకు వస్తా ఉంటుంది. నీ భక్తి కూడా అట్లాగే ఉంటుంది. ఒకసారి మంచి భక్తిలోకి వెళ్ళిపోతావు, మరలా పడవ ఎలా కిందకు వస్తుందో అలా కిందకు వచ్చేస్తా ఉంటాం భక్తిలో. పైకి వెళ్తా ఉంటాం, కిందకు వస్తూ ఉంటాం భక్తిలో. అంటే పడుతూ లెగుస్తూ భక్తి చేస్తూ ఉంటాం. పడుతూ లెగుస్తూ దేవుని బిడ్డ వాళ్ళ భక్తి జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. అప్పుడు అలలో తాకిడికి గురైన పడవ ఎలా పైకి లేచి కింద పడతా పడదో మన భక్తి కొనసాగిద్దండి. అప్పుడు అదే ఒక తీర్మానంతో, ఒక నిబంధన కలిగి దేవునితో ఒక నిబంధన చేసుకొని గనక నువ్వు భక్తి చేయగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా నీ భక్తి ఎలా ఉంటుందో తెలుసా? దినదినము పైకి వెళతా ఉంటది, ఒక ఉన్నతంగా ఉంటది, ఒక ఆశీర్వాదకరంగా ఉంటది, ఒక మంటలాగా ఉంటది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఏవి గురించి ఒక మంచి మాట రాయబడిందండి. ఏం రాశాడో తెలుసా? ఏమంట? తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. ఏంటి అంటే, ప్రభువా ఇదిగో నిషిద్ధమైన దాన్ని దేన్ని కూడా నేను చూడను అని కన్నులతో నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ కన్నులతో ఏ స్త్రీని కూడా నేను చూడనయ్యా, ఈ కన్నులతో ఏ నిషిద్ధమైనది నేను చూడనని ప్రియ దేవుని బిడ్డలారా కన్నులతో నిబంధన చేశాడంట దేవుని ఎదుట.
మరి ఎలా ఉన్నాడు అంటే తన బ్రతికిన దినములన్నీ నిబంధన చేశాడు కదా, నిబంధనకు లోబడి బ్రతికాడండి. అందుకనే అపవాదితో దేవుడు ఏబు గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా సేవకుడైన ఏబు, నా సేవకుడు, నావాడు అని మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలు చూడండి, పరాయివాడిగా మాట్లాడే ఏబు గురించి నా సేవకుడు, నా మనిషి, నా దాసుడు, నా కుమారుడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకు అంటే ఒక నిబంధన చేశాడు దేవునితో. ఆ నిబంధనను బట్టి దేవుని బిడ్డలారా సాగిపోతా ఉన్నాడు. ఎవరాయన ప్రజలు అంటే నిబంధన కలిగిన వారు. ఒక నిబంధన చేసుకుని, ఒక తీర్మానం తీసుకొని, ఆ తీర్మానం ప్రకారం, ఆ నిబంధన ప్రకారం ఎవరైతే దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో సాగుతూ ఉంటారో వారి దేవుని ప్రజలు. నిబంధన లేని భక్తి చెప్పే కదా, సముద్రంలో పడవ లాంటిది. ఎట్లాంటిది? పడవ లాంటిది. అలలు తాకిడికి పైకి వెళతా కిందకు వస్తా ఉంటది పడవ. పట్టబడి కొన్నిసార్లు నెట్టబడతా ఉంటది, కొన్నిసార్లు తాకిడి ఎక్కువైతే గమ్యం కూడా మారిపోయింది పడవ. మన భక్తి కూడా అలాంటిది అయిపోతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన భక్తి ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఎలా మనం ముందుకు సాగాలంటే ఒక నిబంధన కలిగి ఉండాలి భక్తి జీవితంలో. నీ పెదవుల గురించి, నీ కన్నుల గురించి, నీ నోటిని గురించి, నీ ఆత్మీయ జీవితం గురించి ప్రియ దేవుని బిడ్డలారా చక్కగా దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకోవాలి, ఒక ఒడంబడిక చేయాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. తీసుకొని అలా జీవించడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. ఎవరైన ప్రజలు అంటే ఎవరైతే నిబంధన కలిగి ఉన్నారో, నిబంధన చేసుకొని దేవునితో ఆ నిబంధనను బట్టి ఎవరైతే సాగిపోతా ఉన్నారో వారి దేవుని ప్రజలు. వారు దేవుని ప్రజలైతే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా నిత్యము పర్వతములు ఉన్నట్లుగా నిత్యము వారి చుట్టూ ఆవరించి ఉంటాడు. నిత్యము వారిని భద్రపరుస్తూ ఉంటాడు. నిత్యము కాపుదల కలిగి ఉంటాడు. ఎప్పటి వరకు అంటే భూమి ఆకాశములు గతించిపోవచ్చేమో గాని ఆయన మాత్రం, అందుకే ఉందిగా, పర్వతములు తొలగినా మెట్టలు కత్తరిల్లినా నా కృప మాత్రం నీకు విడిచిపోదు. హల్లెలూయా. ఇంకెవరు ఆయన ప్రజలంటే ఒక మాటను చదువుకొని ఆ వాక్యాన్ని ముగించుకుందాం. ఆయన ప్రజలు ఎవరో ఒక మంచి మాట రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఆ మాట. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7:14 చదవండి. 7:14 ఎవరినాడు అక్కడ? దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని? నా పేరు పెట్టబడిన. ఎవరంటే ఇళ్ళు దేవుని జనులు అంట. దేవుని జనులు. ప్రియ దేవుని బిడ్డలారా దానికంటే ఎవరు మాట్లాడాడు? నా పేరు పెట్టబడిన వారు. అంటే ఎవరు దేవుని ప్రజలు అంటే ఆయన పేరు పెట్టబడి ఆయన ప్రజలు. దేవుడు అక్కడ చెప్పే మాట నా పెట్టబడినటువంటి నా జనులు అంటే ఆయన పేరు పెట్టబడిన వారు. ఎవరైతే ఆయన పేరు పెట్టబడ్డారో వారే ఆయన ప్రజలు. దేవుని బిడ్డలారా ప్రజలు. ఇప్పుడు ఆయన పేరు పెట్టబడతామంటే, ఆయన పేరు పెట్టడం ఏంటి? ఇప్పుడు వాక్యంలో పేర్లు పెట్టుకుంటావా? హల్లెలూయా. వాక్యంలో పేర్లు పెట్టుకుంటే ఆయన పేరు పెట్టినట్టేనా? ఇప్పుడు నా పేరు వాక్యంలో పేరు కాదు, ఏం చేద్దాం మరి? ఏ పేరు నాది? అమ్మా నా పేరు తెలుసా? ఒకసారి చెప్పండి, అందరు తెలిస్తే గట్టిగా చెప్పండి అమ్మా. అయ్యా అదేదో ఉందా నేను బయటికి వెళ్ళి. మన సంఘం పేరు తెలుసా? ఏంటిది? ఎబ్బోకు ప్రార్థనా మందిరం. ఎబ్బోకు ప్రార్థనా మందిరం సంఘం పేరు. నా పేరు అంటే ఇప్పుడు నా ప్రార్థనలో పేరు కాదు కదా. ఇప్పుడు నేను ఆయన ప్రజలను కాదంటారు మరి. అంటే ఆయన ప్రజలంటే ఏంటి అనేది మనం చెప్పుకుంటున్నాం కదా. నా పేరు పెట్టినోళ్ళు పెట్టబడిన వారు. నా పేరు ఎవరికైతే పెట్టబడిందో వాళ్ళే నా ప్రజలు అన్నాడు ఆయన. ఏంటి ఆయన పేరు పెట్టబడడం అంటే? అక్కడ 1-2 మాటలు చెప్పాడు చూడండి అన్నమాట. ఆయన పేరు పెట్టబడతామంటే ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు ఎట్టుంటారో అక్కడ అదే 14వ వచనంలో చెప్పాడు. కింద కంటిన్యూషన్ మొదటి కాడి నుంచి చదువు వచ్చిన
నా పేరు పెట్టబడిన నా జనులు. ఎలా ఉంటారు ఆయన జనులు? చూడండి, ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు ఎట్టుంటారో చెబుతున్నాడు. అట్లా ఉన్నవారే ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు. అట్లా ఉన్నవారే అంటే పేరు మారిన వాళ్ళు కాదు. మళ్ళీ ఆ మాట అనలేదు, పేరు మారిన వాళ్ళు అనలా అన్నాడు. ఆ మాట, నువ్వు పేరు ఉండేది, ఇప్పుడు నీ పేరు మారిపోయింది, నీ పేరు మారింది కాబట్టి నువ్వు నాకు ప్రజలుగా ఉన్నావు అట్లా. దేవుడు పేరు పెట్టబడినవా, పేరు పెట్టబడిన వాళ్ళు ఆయన ప్రజలు. ఎవరు ఈ పేరు పెట్టబడిన వాళ్ళు? ఎలా ఉంటారు వీళ్ళు? ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు ఎరగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు, పొట్టుగా ఉంటారా, ఎలా ఉంటారు అంటే చెబుతున్నాడు. గుణాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు ఎట్టుంటారు? చదువు నాన్న. నా జనులు ఎలా ఉంటారంట? ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు ఎట్లా ఉంటారంట? తమ్మును తాము తగ్గించుకొని. ఆయన పేరు పెట్టబడిన వారు ఎలా ఉంటారు అంటే తమ్మును తాము, పేరు మారితే కాదు నీవు తగ్గించుకున్నప్పుడే దేవుని పేరు నీకు పెట్టబడినట్టు. ఆయన కూడా తగ్గింపు కలిగిన వాడని వాక్యంలో ఉందిగా. మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, మానవ రూపాన్ని ధరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దాసుని స్వరూపంలోనికి వచ్చేసాడు. ఎంత తగ్గింపు చూడు. రెండోది ఏమన్నాడురా? తమను తాము తగ్గించుకొని. రెండోది ఏంటంట? ప్రార్థన చేసి. ఎట్లందరూ కూడా రెండోదికి ఎలా ఉంటారు ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు? ప్రార్థన చేసి. ప్రార్థన అంటే అవసరతను బట్టేనా ప్రార్థన? నీ అక్కరతను బట్టేనా ప్రార్థన? నీకు ఏదైనా కావాలనుకున్నప్పుడైనా ప్రార్థన? ప్రార్థన అంటే ఏంటి? ఎప్పుడు కూడా దేవునితో మనం చేసే ఒక మంచి సహవాసం. ప్రార్థన అంటే ఎప్పుడు దేవునితో మాట్లాడే అనుభవం, అంటే దేవునితో ఒక మంచి సహవాసం. ప్రార్థన అంటే నీ అవసరతను బట్టి చేసేదే కాదు. ప్రార్థన అంటే పరిపూర్ణమైన నిర్వచనం ఏంటంటే దేవునితో ఒక మంచి సహవాసం నువ్వు చేయడం, దేవుని పాదాల కూర్చొని దేవునితో మాట్లాడడం, అంటే దేవునితో సహవాసం చేయడం. కాబట్టి ప్రార్థన అనగానే మన అవసరతలు, మన అక్కర్లు అనే ఆలోచన ఎప్పుడు కూడా మన మనసులో ఉండడానికి లేదు. వాటిని కొన్నిసార్లు పక్కన పెట్టాలి. నీ అవసరతను బట్టి, అక్కను బట్టి, నీ బాధను బట్టి, బలహీనతను బట్టి ప్రార్థించాను కాదంటలా. దానికోసమే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన పేరు పెట్టబడినట్టు కాదు. ఆయన ప్రజలంగా మనం మార్చబడం. మరి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో సహవాసం చేయడానికి ఆయనతో మనం మాట్లాడడం. ప్రార్థన అంటే దేవునితో ఒక మంచి సహవాసం, అంటే ఆయనతో సహవాసం చేయడానికి ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు దేవుని బిడ్డల ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. అది అసలైన ప్రార్థన. అంటే ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు ఎవరు అంటే తమను తాము తగ్గించుకున్న వాళ్ళు ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు. ఎవరు ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు అంటే దేవుని బిడ్డలారా, దేవునితో ఒక మంచి సహవాసం చేయడానికి ప్రార్థించేవారే ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు. తర్వాత చదువు. దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు అంటే దేవునిని వెదకాలి. హల్లెలూయా. దేవుని వెదకాలి. ఎలా వెదకాలి అంటే ఒకడు వెండిని ఎతికిన దానికంటే అధికంగానే వెతకాలి, బంగారమును ఎతికిన దానికంటే ఎక్కువగా దేవునిని వెతకాలి. ఇష్టమైన వస్తువులను పోగొట్టుకున్న దాన్ని నువ్వు ఎలా ఎత్తుకుతావో, తిరిగి సంపాదించుకోవడం కోసం ఎలా తపన చెందుతావో అంతకంటే మక్కువగా దేవుడును వెతకాలి. వెతికితే దొరుకును అని లేఖనములో రాయబడింది. హల్లెలూయా. ఎవరు ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు? ఆయన వెతికేవారు. ఇంకేమన్నాడు నాన్న? చెడ్డ మార్గమును విడిచిన ఎడల ఎవరు ఆయన పేరు పెట్టబడిన వారు అంటే ఇది చెడ్డ మార్గం అని నీకు తెలిసినప్పుడు ఎమ్మటే దాన్ని విడిచిపెట్టాలి. ఇది చెడు మార్గం అని తెలిసినప్పుడు ఎమ్మటే దాన్ని విడిచిపెట్టాలి. ఇది చెడు అని తెలిసినప్పుడు ఎమ్మటే దాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే అది ఆరాధించేది దేవునికి అది అవమానం కాబట్టి. నీ నిందలన్నీ కూడా ఆయన మోసాడు, నిందారహితంగా మనవలు మార్చాడు. కాబట్టి ఇది చెడు అని నీకు ఎప్పుడైతే అర్థమయ్యిందో, ఇది చెడు అని ఎప్పుడైతే నీకు తెలిసిందో, చెడ్డ మార్గమును విడిచిన వాడే ఇదిగో దేవుని పేరు పెట్టబడిన వాడు. దేవుని పేరు పెట్టబడిన వాడే దేవుని బిడ్డలారా దేవుని ప్రజ. ఎవరైతే దేవునికి ప్రజలై ఉన్నారో,
ఎవరికైతే ఆయన దేవుడుగా ఉన్నాడో దేవుని బిడ్డలారా వారి చుట్టూ ఆయన ఆవరించుంటాడు. వారి ముందును వెనుకను ఆయన ఆవరించుంటాడు. వారి చుట్టూ ఆయన ఒక చక్కని భద్రతను దేవుని బిడ్డలా ఉంచుతాడు. వారి చుట్టూ ఒక ఉన్నతమైన కాపుదల ఆయన ఉంచుతాడు. ఎప్పటి వరకు తెలుసా? నిత్యము. ఎప్పటి వరకు అంటే పర్వతములు ఎలా స్థిరముగా ఉంటాయో ఆయన కూడా వారి చుట్టూ ప్రియ దేవుని బిడ్డలారా నిత్యము స్థిరముగా ఉండి వారిని భద్రపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎవరికి దేవుని కాపుదల, ఎవరికి దేవుని భద్రత, ఎవరి చుట్టూ దేవుడు ఆవరించి ఉంటాడు, నిత్యము ఎవరికి కాపుదలగా ఉంటాడు అంటే ఆయన ప్రజలకు అని మనం నేర్చుకున్నాం. ఎవరాయన ప్రజలు అంటే ఇశ్రాయేలు ఆయన ప్రజలు. హల్లెలూయా. నిబంధన కలిగిన వాడు ఆయన ప్రజలు. ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పేరు పెట్టబడిన వారు ఆయన ప్రజలు. వారి చుట్టూ అయిన దేవుని బిడ్డలారా ఓ చక్కని కాపుదలగా ఉండి భద్రతనిస్తూ వారిని నడిపిస్తాడు. ఇది నా దేవుడు నీతో నాతో చెప్పే మాట. మరి ఆయన ప్రజలుగా ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నువ్వు నిజమైన ఇజ్రాయేలుడివేనా? ఇజ్రాయేలులో కపటం ఉండదు, దోషం ఉండదు, వంకరతనం ఉండదు. నిబంధన కలిగి భక్తి చేస్తున్నావా? నిబంధన కలిగి భక్తి చేస్తే నువ్వు ఆయన బిడ్డవే, ఆయన ప్రజవే. ఆయన పేరు పెట్టబడిన వ్యక్తివేనా? ఆయన పేరు పెట్టబడడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా తగ్గింపు. ఆయన పేరు పెట్టబడడం అంటే దేవునితో సహవాసం చేయడానికి ఒక మంచి ప్రార్థన. ఆయన పేరు పెట్టబడడం అంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఏమంటా ఉన్నాడు? ఆయన వెదకడం. ఆయన పేరు పెట్టబడడం అంటే ఏమంటా ఉన్నాడో తెలుసా? చెడు మార్గాన్ని విడిచిపెట్టడం. ఆయన ప్రజలుగా ఉన్నప్పుడు ఎల్లకాలమైన భద్రత మనతో ఉంటుంది. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటూ దేవుడు మన చుట్టూ ఉండి మనల్ని కాపాడతాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మోకరించండి, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా నీతో నాతో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనందరితో మాట్లాడాడు. ఒక మనిషిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు, ఒక వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు కాదు, మనందరితో కూడా దేవుడు మాట్లాడాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన నీకు నీ కుటుంబానికి దేవుని బిడ్డలారా ఒక చక్కని భద్రతను వేయాలనుకుంటున్నాడు, ఒక చక్కని కాపుదల ఉంచాలనుకుంటున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఇదిగో నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ ఆయన ఆవరించి ఉండాలని ఆశపడుతా ఉన్నాడు. అందుకే ఈ మాటలు ఈ దినం నీతో నాతో చెప్పాడు ఆయన. అవునయ్యా, ఈ మాట చెప్పండి అందరూ కూడా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు అయ్యా నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ నువ్వు ఉండు నాయనా. మమ్మల్ని ఆవరించి ఉండు నాయనా. బలమైన భద్రతను మా చుట్టూ ఉంచయ్యా. ఓ బలమైన కాపుదలను మాకు ఉంచయ్యా. నిత్యము నీవు మాతో ఉండయ్యా. ప్రార్థించు ప్రభు దగ్గర. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా వందనాలు. జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ప్రకటించిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాటలు మన హృదయాలను నాటండి, ఫలభరితంగా మార్చండి. నీ ప్రజల చుట్టూ నువ్వు ఉండే దేవుడు. మేము కూడా నీ ప్రజలమే కదా నాయన, నువ్వెన్నుకున్న వారమే కదా ప్రభు. ఇంతకాలం నువ్వు మాతో ఉండకపోతే మేమేమైపోయేవారము. నిత్యము నీ కాపుదల మాతో ఉంచండి. నిత్యము నీవు మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ ఆవరించి ఉండండి. నిత్యము నీ భద్రత మాకు కలిగించండి. యెరూషలేము చుట్టూ పర్వతాలను పెట్టి దాన్ని భద్రపరుస్తున్నవాడా, మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, మా సంఘం చుట్టూ, మా ప్రాంతం చుట్టూ నిత్యము నీవు ఆవరించు. మమ్మల్ని కాపాడమని ఈ మాటలను బట్టి బిడలందరినీ బలపరుస్తురమ్మని, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాట పాడుతూ ఉండగా ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కానుకలు సమర్పిద్దాం. అందరూ లేచి నిలబడదాం.